హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కేదార్నాథ్ యాత్రలో జరిగిన యథార్థ గాథను తెలుసుకుందాం. చివర్లో మీ హృదయం బరువెక్కుతుంది. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. చండీగఢ్కి చెందిన వికాస్ గుప్తా తన తల్లిదండ్రుల యొక్క కేదార్నాథ్ యాత్రలో జరిగిన సంఘటనను ఇక్కడ పంచుకోవడం జరిగింది. ఏం జరిగిందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నేను మా అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కుమారుణ్ణి. అమ్మా నాన్నలు ఇద్దరు కూడా రిటైర్డ్ టీచర్స్. చిన్నప్పటి నుంచి బాగా చదివి గవర్నమెంట్ జాబ్ సంపాదించాను. నాకు పోస్టింగ్ షిమ్లాలో ఇవ్వడం జరిగింది. చిన్నప్పటి నుంచే మా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది. తల్లిదండ్రులిద్దరూ శివభక్తులు. ఇద్దరు దగ్గరలోని శివాలయానికి తరచుగా వెళుతూ ఉండేవారు మరియు సమీపంలోని ధార్మిక సంస్థలో సభ్యులుగా ఉండేవారు. ఇదిలా ఉండగా ఒకరోజు మా తల్లిదండ్రులు ఫోన్ చేసి ఎప్పటినుంచో కేదార్నాథ్ యాత్రకి వెళ్ళాలని అనుకున్నా కుదరడం లేదు, కానీ ఇప్పుడు పక్కన శివాలయంలోని వారు జట్టుగా వెళుతున్నారు కాబట్టి నీవు మమ్మల్ని ఈసారి తీసుకుని వెళ్ళు అని అడిగారు. నాకు కూడా వెళ్ళాలని ఉంది, కానీ నాకు ఆఫీసులో రాబోయే 3 నెలలు లీవ్ దొరికే పరిస్థితి లేకపోవడంతో నేను తర్వాత వెళదాము అని అన్నాను. దీనికి మా తల్లిదండ్రులు మాట్లాడుతూ, కన్నా మాకు వయసు మీద పడింది కాబట్టి తరువాత మా శరీరం సహకరిస్తుందో లేదో మేం వారితో వెళ్ళి వస్తాం అని చెప్పారు. కానీ నాకు మనసులో ఆందోళన. ఎందుకంటే కేదార్నాథ్ యాత్ర చాలా కఠినమైన దారి మరియు మంచు వాతావరణంతో కూడుకుని ఉంటుంది. మరి వీరిని ఎవరు చూసుకుంటారో అని భయంగా ఉంది. నేను ఎంత వారించినా కూడా వాళ్ళు బయలుదేరి వెళ్ళడం జరిగింది. మొదట బస్సులో కొంత దూరం ప్రయాణించిన పిదప అతికిష్టమైన నడక దారి మొదలైంది. మా తల్లిగారికి మొదటి నుంచి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మనసులో ఆ దేవదేవుణ్ణి చూడాలనే సంకల్పంతో మెల్లిగా మధ్యలో ఆగుతూ నడవసాగారు. ఈలోగా వీరితో వచ్చిన వారు చాలా దూరం ముందుకు వెళ్లారు. మా తల్లిగారు ఆయాసంతో దారిలో ఒక రాయి మీద కూర్చుండిపోయారు. అప్పుడు తనకి ఇక తన అంతిమ ఘడియలు వచ్చాయనిపించింది. తను ఇలా అనుకుంటుండగా సరిగ్గే అప్పుడే ఒక యువకుడు వచ్చి, అమ్మా మీకేం కాదు, ఆ శివయ్య మీకోసం ఎదురు చూస్తున్నారు, రండి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని మా అమ్మగారి చేయిని పట్టుకున్నాడు. దాంతో మా అమ్మగారికి ఏదో తెలియని శక్తి వచ్చినట్లు అనిపించింది. మా నాన్నగారు ఆ కుర్రాన్ని, నాయనా నీవు ఎవరు అని అడగ్గా తన పేరు అంకిత్ అని, ముంబై నుండి కేదార్నాథ్ దర్శనానికి వచ్చాను అని చెప్పాడు. ఇక అప్పటి నుండి అంకిత మా తల్లిదండ్రులతో పాటే ఉంటూ అన్ని పనుల్లో తాను సహాయం చేయసాగాడు. దారిలో మా తండ్రి గారికి శ్వాసలో ఇబ్బందులు తలెత్తగా ఆ కుర్రాడే సపర్యలు చేశాడు. ఆ కుర్రాడు లేకపోయింటే చాలా కష్టమయ్యేది. ఎట్టకేలకు వారి ముగ్గురు ఆ దేవదేవుణ్ణి దర్శించుకున్నారు. అక్కడ కూడా తను వారికి అన్ని విధాలుగా సహాయం చేశాడు. మా తల్లిదండ్రులు చాలా సంతోషించారు. వారికి ఆ కుర్రాడితో అనుబంధం ఏర్పడింది. తను వారితో ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయాడు. తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యలో తను వారితో మాట్లాడుతూ, మా సోదరి వివాహం వచ్చే నెలలో ఉంది కాబట్టి మీరు తప్పకుండా రావాలి అని ఒక కాగితం పైన తన అడ్రస్, ఫోన్ నెంబర్ రాసి ఇచ్చాడు. మీరు వస్తే నాకు సంతోషంగా అనిపిస్తుంది అని అన్నాడు. తర్వాత వారితో క్రింది వరకు తోడుగా వచ్చి ఆ జనసందోహంలో కలిసిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మా తండ్రి గారు నాకు ఫోన్ చేసి జరిగిన విషయాలన్నీ చెప్పారు. ఆ కుర్రాడు మాకు ఒక కొడుకులాగా సేవ చేశాడు. అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. తను లేకపోయుంటే మేము తిరిగి వచ్చేవాళ్ళం కాదేమో, కాబట్టి నువ్వు తప్పకుండా వీలు చూసుకుని తన సోదరి వివాహానికి వెళ్ళమని చెప్పారు. అప్పుడు నా మనస్సంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ఎలాగైనా వీలు చేసుకుని ఫ్లైట్లోనైనా సరే ఆ రోజు వెళ్ళాలి అని అనుకున్నాను. ఈలోగా అంకిత్ వాళ్ళ సోదరి పెళ్లి డేట్ మరియు ధన్యవాదాలు చెప్పడానికి అంకిత్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను. అంకిత్ వాళ్ళ నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేశారు. నేను వారితో అంకిత్ ఇలా మా తల్లిదండ్రులకు కేదార్నాథ్ యాత్రలో సహాయపడింది వివరిస్తూ థ్యాంక్స్ చెప్పాను. ఇది విని అంకిత్ వాళ్ళ నాన్నగారు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. నేను వారిని ఏమైందని అడగ్గా ఆయన రోదిస్తూ ఇలా అన్నారు, నాయనా మీ తల్లిదండ్రులతో చెప్పు, మీరు ఏ అంకిత్ గురించి చెప్తున్నారో తను 6 సంవత్సరాల క్రితం కేదార్నాథ్ యాత్రకు వెళ్తుండగా కార్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది.
మీ తల్లిదండ్రులకే కాకుండా మా బిడ్డ గత 6 సంవత్సరాలుగా ఆ దేవదేవుని భక్తుల సేవలో ఉన్నాడు. మీరు మరియు మీ తల్లిదండ్రులు మా బిడ్డ ముక్తి కోసం ఆ దేవదేవుణ్ణి ప్రార్థించండి అనన్నారు. ఇది విని నా కాళ్ల క్రింద భూమి కంపించినట్లయింది. బాధాతప్త హృదయంతో నేను ఫోన్ పెట్టేశాను. జరిగిన విషయాన్ని మా తల్లిదండ్రులకు తెలియజేయగా వారు ఆశ్చర్యం మరియు ఎంతో వేదన భరితులైనారు. తర్వాత నేను మా తల్లిదండ్రులతో కలిసి అంకిత్ వాళ్ళ సోదరి వివాహానికి వెళ్లి చూడగా జరిగిందంతా యథార్థమేనని తెలిసింది. అంకిత్ ఇప్పటికీ అక్కడ అదృశ్య రూపంలో భక్తులకు సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఆ మహాదేవుడు తన చరణాల వద్ద చోటుని ఇచ్చి అంకిత్కు ముక్తి కలిగించుగాక. హర హర మహాదేవ్. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే దానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అప్పుడే మీరు మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూస్తారు. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.